మోడీ గారికి ముస్లింలంటే కోపముందా? ఆయన ఎప్పుడు ఉపన్యాసాలు మాట్లాడినా ముస్లింల విషయం చిమ్ముతూ ఉంటాడు. ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు మూకదాడులు చేసి ముస్లింలు చంపుతుంటారు. ఆవు మాంసం ఉందని, గుడ్డు మాంసం ఉందనే పేరుతో మేక మాంసం ఫ్రిడ్జ్లో ఉంటే కూడా అఖలాకనే ఉత్తరప్రదేశ్లో చంపారు. మనకు అనిపిస్తుంది ఏమంటే మోడీ గారికి చాలా కోపం ఉందని, బీజేపీ పార్టీకి చాలా కోపం ఉందని, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలంటే చాలా కోపం ఉందని మనకు అనిపిస్తుంది. అదంతా పెద్ద అబద్ధం అని నా అభిప్రాయం. ముస్లింలు ఇక్కడ ఉండాలి, భయపడతా ఉండాలి, భయపడతా ఒదిగొదిగి ఉండాలి. ముస్లింలే లేరనుకో, ఇక్కడ ఒదిగొదిగి ఎవరు ఉంటారు? కాబట్టి ఒదిగొదిగి ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు భయపడ్డందువలన ఆ భయంలోంచి వాళ్ళు గుంపు కావాలి. ఈ గుంపును చూపించి హిందువులను భయపెట్టాలి. ముస్లింలు గుంపయ్యారు చూడు, వాళ్ళందరూ జనాభాను పెంచుతారు, వాళ్ళందరూ మన మీద దాడి చేస్తారు, వాళ్ళ జనాభా పెరిగి 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 హిందువుల జనాభా తగ్గిపోద్ది. ఇట్లా భయపెట్టాలి మనల్ని. ఈ భయంలోంచి మెజారిటీగా హిందువులందరూ ఏకమై గుంపు కావాలి. ఈ గుంపు అంతా ఓట్లుగా మారాలి. మరలా మోడీ గారిని గెలిపించాలి. అదే కదా ఆయన కోరుకుంటున్నారు. 2024 ఎన్నికలు 400 సీట్లు ఇవ్వమని అడుగుతున్నాడు కదా. 400 సీట్లు ఏం చేసుకుంటారు వేరే విషయం, కానీ అడుగుతున్నారంటే అర్థమైంది మెజారిటీ కూడా 80% హిందువులందరూ ఏకమై 80% ఓట్లుగా మీరు ఎందుకు మారరు అనేది ఆయన అభిప్రాయం. అలా గెలిచి ఏం చేయాలి? ఈ 10 ఏళ్ళు చేసిన కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఈ 10 ఏళ్లలో పేదలు మరింత పేదలయ్యారు, ధనవంతులు మరింత ధనవంతులయ్యారు. 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకొని అప్పులని రైట్ ఆఫ్ అయినాయి. రైట్ ఆఫ్ అయినాయి అంటే అటు రద్దు చేసినట్టు కాదని వాళ్ళే అంటున్నారు. అంటే లెక్కల్లోంచి తీసేశారని అర్థం. లెక్కల్లోంచి తీసేయబడ్డ అప్పుల్లో 10% వసూలు అవుతున్నాయి. మిగతా 90% ఏమని పిలుస్తారో రద్దు చేశారు అని అనకుండా. కాబట్టి ఒకటే సూత్రం, ముస్లింలంటే కోపం ఉండదు, మోడీ గారికి ముస్లింలంటే శత్రుత్వం ఉండదు, కోపం ఉండదు. అలాగని హిందువులంటే ప్రేమ కూడా ఉండదు. హిందువుల మీద ప్రేమ నటనే, ముస్లింల మీద కోపం కూడా నటనే. ముస్లింలు భయపడాలా, వాళ్ళని చూసి హిందువులను ఏకం చేయాలా, వీళ్ళని ఓట్ల కింద మార్చుకోవాలా. అదానీ, అంబానీ లాంటి ఈ షావుకారుల్ని, కార్పొరేట్లని పోషించి పెంచి క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచి దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పాలా. అంత సింపుల్ అది.